నమస్కారం. ఎంఆర్న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులెడ్డి సుధాకర్ తన ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం రాత్రి పట్టణంలోనే 16వ వార్డు బాలకృష్ణారెడ్డి నగర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ఇన్ఛార్జి గుర్రంకొండ అరుణ్ కుమార్ ఆయనకు 101 కొబ్బరికాయ కొట్టి మేళ తాళాలు పెట్టి భారీగా బాణసంచ కాల్చి పూలు చల్లుతూ ఘనంగా వార్డులోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పసుపులెడ్డి సుధాకర్ తను అభివృద్ధి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని ఒక్క అవకాశం తనకు ఇవ్వాలంటూ ఓటర్లను కోరారు. ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతోటి తనని గెలిపించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంటికొచ్చే అంబులెన్సులు గుండెకి పీకాలేయన్నరాల నిపుణులు తల్లి పిల్లల రక్షణలో పేరు మోసిన డాక్టర్లు చెన్నై బెంగళూరు హైదరాబాద్ లో ఉండేటి సౌకర్యాలు గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ కావాలంటే పసుపులేటి సుధాకర్ గారికి అత్యంత మెజారిటీ వార్డులోంచి ఇస్తే ఖచ్చితంగా సుధాకర్ గారు ఇవన్నీ చేస్తారు. సుధాకర్ గారు ఇవన్నీ ఆల్రెడీ 2-3 సార్లు చూశారు. మన పరిస్థితులు తెలుసు, మన బతుకులు తెలుసు, మన విలువలు తెలుసు. దయచేసి మీ అందరూ కూడా చెప్తున్నా, ఈసారి మీరు వేసే ఓటు దెబ్బకి స్టేట్ అదరాల. ఏం జరిగిందో బాలకృష్ణారెడ్డి నగర్లోని స్టేట్ వడకాల. ఒక్కసారి వీళ్ళందరికీ బుద్ధి చెబితే వాళ్ళ అధికారం మొత్తం దిగి వచ్చి మారద్ది. మీరు వాళ్ళు ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోయి మీరు కానీ నాకు ఇంత ఇచ్చారని లొంగి వాళ్ళకి కానీ ఓటేస్తే ఇంకా 30 ఏళ్ళు కాదు 100 ఏళ్ళైనా మీ పిల్లలు, మీరు ముసలిళ్ళు, మీ తాతలు, మీ మనవాళ్ళు కూడా రోడ్ల గురించి పోరాటం చేస్తూనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది లాస్ట్ అండ్ ఫైనల్. సుధాకర్ గారు గెలిపించుకుంటే ఖచ్చితంగా మన ఏరియా బాగుపడుద్ది, మనందరి భవిష్యత్తు బాగుపడుద్ది. అదేవిధంగా ఈ ఏరియాలో సుధాకర్ గారు కూడా చెప్పారు, అందరూ చాలా మంది మహిళలు ఉన్నారు, బయటకు వెళ్ళి పని చేసుకోవాలా. అలా కాకుండా ఇక్కడ మంచి చిన్నమ్మలకి, పెద్దమ్మలకి, అమ్మలకి, తాతలకి అందరికీ నమస్కారం. నా బంధుమిత్రులు అందరూ బాగున్నారా? సూపర్. లేదు, మనం ఎప్పుడైనా రోజు పని చేసుకొని బతుకుతున్నా కానీ ఆనందంగా బతుకుతాం. మనం కూటుకుంటే కోటుకున్నట్టు చాలని చాలా సంతోషంగా బతుకుతాం. అదే కోటీశ్వరుడు ఉంటే కోట్లకు పడగలెత్తిన పట్టపరుపులను పెట్టుకోవడానికి నిద్ర పడదు. ఎందుకంటే ఏమేమి ఉంటాయో వాడికి పాపం ఉంటాయి, మనకేమి లేదు. తెచ్చుకున్నాం, తిన్నామా, హ్యాపీగా ఉన్నామనంత ఆనందంగా ఉంటాం మనం అందరం కూడా. ఎందుకంటే నాకు కూడా తెలుసు, పేదరికల నుంచి వచ్చాం కాబట్టి నాకు కష్టకాలం మొత్తం తెలుసు. అయితే అరుణ్ చెప్పినట్టు నేను ఇక్కడికి 20 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు కూడా వచ్చినప్పుడు అలా ఉంది. నేను లాస్ట్ 2019 వచ్చినప్పుడు కూడా అట్లాగే ఉంది. అయితే ఇక్కడ రాజకీయాలు ఎక్కువ నేను మాట్లాడను, ఎందుకంటే వాటి వల్ల ఉపయోగం లేదు కూడా. రాజకీయాలు ఎందుకు లేవంటే, ఓటు అనే ఆయుధాన్ని మన అంబేద్కర్ గారు మన చేతికి ఇచ్చారు. దీన్ని వాడుకొని మీరు రాజులు అవుతారా, బానిసలు అవుతారా అని చెప్పి మన చేతిలో పెట్టారు. మనం ఏం చేసాము? ఓటుని అమ్మేసుకొని బానిసలు అయిపోయాం. అవునా కదా? అవును. ఇక్కడ మనకి ఎస్సీకి రిజర్వేషన్ ఉంటుంది ఇవాళ కదా.
కానీ మన వాళ్ళు గెలుస్తారు. గెలిచిన తర్వాత పరిపాలన మొత్తం రెడ్డిగా చేస్తూ ఉంటారు. అవునా కాదా? ఎందుకంటే ఆయన డబ్బులు పెట్టి గెలిపిస్తాడు కాబట్టి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మన కుటుంబంలో ఒకరిని పెట్టి మీరందరూ ఏకమయ్యి ఆయన్ని గెలిపించుకుంటే మీకేం కావాలో అవన్నీ చేస్తాడు. అవునా కదా? ప్రతి ఒక్కరి దగ్గర మనం డబ్బులు తీసుకుని ఓటేసి ఏమవుతుంది? ఇలాగే ఉంటుంది. 30 ఏళ్ళ నుంచి రోడ్లు ఉండవు, తాగడానికి నీళ్లు ఉండవు, కరెంట్ ఉండదు, చీకట్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే మీ అందరూ కూడా